హలో ఆల్, పనసకాయ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామా? మరి కావలసిన పదార్థాలు: స్టార్, మసాలా ఇలాచి, ఆకు, చెక్క, జాపత్రి, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, కారం, ఉప్పు, కాజు, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా, జీరా పౌడర్, పసుపు, పెరుగు, పుదీనా, కొత్తిమీర, పనసకాయల్ని ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్, లవంగాలు, ఇలాయచి, మసాలా ఇలాయచి. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుండ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి బాగా మరగనివ్వాలి. ఇలా నీళ్ళు బాగా వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. పనసకాయ ముక్కలను పొట్టు మరియు మధ్యలో ఉండే కాండం భాగాన్ని తీసేసి ముక్కలు మాత్రమే వేసుకోవాలి. పనసకాయ ముక్కలని బాగా ఉడికించిన తర్వాత ఒక 80% వరకు పనసకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి అందులో నెయ్యి వేసి 2 లవంగాలు, ఆకు, దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని వేసి వేయించాలి. పనసకాయ ముక్కలు నూనెలో బాగా వేగాలి. ఇప్పుడు స్టార్ పువ్వు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిగా పసుపు. అల్లం వెల్లుల్లి అనేది బాగా వేగి పచ్చిదనాన్ని పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పనసకాయ ముక్కలు పచ్చిదనం పోయి అల్లం వెల్లుల్లి అనేది బాగా అబ్జర్వ్ చేశాక కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీరా పొడి వేసి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, వీటన్నింటిని బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అన్నింటిని ముక్కలకు పట్టేలా కొద్దిసేపు మూత వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు చూసారా, ఇలా ఆయిల్ బయటకు వచ్చిందంటే ముక్కలు అన్నీ బాగా ఉడికాయి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. పుదీనా, కొద్దిగా కొత్తిమీర, వీటన్నింటిని బాగా కలపాలి. ఇప్పుడు ఒక సగం నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకొని కర్రీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ తయారు చేద్దాం. బౌల్లో వాటర్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు, 2 మసాలా ఇలాచి, బిర్యానీ ఆకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు. మనం ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి.
కొద్దిగా పుదీనా, ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. రెండు నిమ్మ చెక్కలు వేసి బాగా కలిపి మరగనివ్వాలి. అన్నం ఇలా మరిగాక మనం తీసి హాఫ్ బాయిల్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా అన్నాన్ని విరిచి చూస్తే విరిగినట్టయితే అది 80% కుక్ అయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి అన్నాన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కర్రీలో వేయాలి. ఇలా రైస్ని వడకట్టుకొని దమ్కి లేయర్స్ ఎలా వేసుకుంటామో అలా లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసి, అలాగే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని వేయాలి. కాజుని డీప్ ఫ్రై చేసి వేయవచ్చు, నార్మల్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసి కొద్దిగా కొత్తిమీర వేయాలి. మనం ముందుగా నానబెట్టిన కాశ్మీరీ కుంకుమ పువ్వు వాటర్ని ఇలా వేసుకోవాలి. దీనివల్ల రైస్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. పైనుండి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దమ్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన ఈ కుండని పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతే, పనసకాయ దమ్ బిర్యానీ రెడీ. చూసారా, చక్కగా దమ్ అయ్యి అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో. కిందికి మసాలా, పైనకి వైట్ రైస్. ఇలా పర్ఫెక్ట్ కలర్, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో దమ్ బిర్యానీ రెడీ.